అందరికీ నమస్కారం. ఈ రోజు నేను విజయవాడలో సింగ్ నగర్ లో ఉన్న ఆర్ఆర్పేట్ రిషి కుమార్ దగ్గరికి వచ్చాను అనమాట. మనం లాస్ట్ టైం ఇన్స్టాలో చూసాము, బాగా వైరల్ అయింది పునర్విక ఏదైతే SMA type 1 తో బాధపడుతుందో సేమ్ ఈ బాబు కూడా SMA type 1 అనే రేర్ డిసీజ్ తో బాధపడుతూ ఉన్నారు. హాస్పిటల్ తీసుకెళ్తే సేమ్ అలానే 16 crores 18 crores అని చెప్తూ ఉన్నారు అనమాట. ఒక ఇంజెక్షన్ వాళ్ళు హోప్ వదిలేసుకుని బాబుని ఇంటి దగ్గర చూసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు పునర్వికకి ఎలా అయితే గవర్నమెంట్ నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి అలా అయితే చాలా మంది హెల్ప్ చేశారు. సో ఆ హోప్ తో ఇప్పుడు వీళ్ళు కూడా ముందుకొచ్చి సో మా బాబు కూడా ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పి ముందుకు వచ్చారనమాట. విజయవాడలో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. కొంత అమౌంట్ అయితే కలెక్ట్ అయింది. కాకపోతే 16 crores కి అయితే రీచ్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉంది. డాక్టర్స్ 5 years వరకు టైం ఇచ్చారు. ఇప్పుడు బాబుకి 4 years కాబట్టి ఆగస్ట్ వరకే టైం ఉంది. మేమందరం కలిసి ఈ బాబుకి మాకు తోచినంత మేము హెల్ప్ చేస్తున్నాము. అలానే మీకు తోచినంత మీరు తనకి హెల్ప్ చేసి తన ప్రాణాన్ని కాపాడతారని కోరుకుంటున్నామండి. ఈ బాబు మళ్ళీ నార్మల్ అవ్వాలని కోరుకుంటున్నాము. అందరూ ఇన్ఫ్లుయెన్సర్ విజయవాడలో కానీ ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రండి, విజిట్ చేయండి, బాగుంటుందండి. మీకు తోచిన సాయం చేయండి. అట్లాగే మీ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేయమని చేయండి. సేవ్ రిషి కుమార్. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మా బాబుకి సహాయం చేస్తే మా బాబు మీరు కూడా మీకు తోచినంత సాయం చేయండి. దయచేసి మా బాబును బతికించండి.